వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొత్త యూపీఎస్సీ చైర్మన్గా ప్రీతి సుదాన్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. రాజీనామా చేస్తా అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్. మంత్రి పొంగులేటి కంపెనీకి ఏపీ ప్రభుత్వం నోటీసులు. వరుస అత్యాచార ఘటనలపై సబితా ఇంద్రారెడ్డి ఫైర్. పథకం గెలిచాక అమ్మకు ఫోన్ చేస్తే తల్లి స్పందన ఇదేనన్న సరబ్జోత్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్పర్సన్గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. ఈమె 1983 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. గతంలో ఈమె యూపీఎస్సీ సభ్యురాలుగా ఉన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో పాటు వివిధ పదవులు నిర్వర్తించారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో సంచలన సవాల్ విసిరారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక వేల ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని తెలంగాణ యువత చెబితే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ సవాల్ విసిరారు. డిప్యూటీ సీఎం గారు నేను అడుగుతా ఉన్నా, అయ్యా డిప్యూటీ సీఎం గారు, మీరు నేను హౌస్ అడ్జన్ కాగానే పోదాం అధ్యక్ష, అశోక్ నగర్కి పోదాం, మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం, సెక్యూరిటీ లేకుండా పోదాం, మంచిగా పర్సనల్గా పోదాం, పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు, ఏ ఒక్క యువతి, ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి కానీ యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి మా పార్టీ తరపున, తెలంగాణ యువత తరపున 1,00,000 మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈ రకంగా చెప్తాను అధ్యక్ష. 10 ఏళ్ళు కూడా ఏం చేసినామో చెప్తాను. భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుకు 1194 కోట్లతో టెండర్ దక్కించుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్కు ఏపీఈపీడీసీఎల్ నోటీసులు ఇచ్చింది. టెండర్ దక్కించుకుని ఏడాది గడుస్తున్నా పనులు మొదలు పెట్టకపోవడంపై ప్రశ్నించింది. నెలలో పనులు ప్రారంభించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి కాకపోతే కేంద్రం గ్రాంట్ నిలిచిపోతుందని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వనస్థలిపురంలో పిఎస్ పరిధిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్పై సామూహిక అత్యాచారం దారుణమని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పార్టీ పేరుతో మద్యం మత్తులో యువతి స్నేహితుడు మరో వ్యక్తి కలిసి ఆమెపై అత్యాచారం చేయడం మాజీ మంత్రి ఖండించారు. పరారీలో ఉన్న 2 నిందితులను త్వరగా పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఓయూపీఎస్ పరిధిలో ప్రయాణికులపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అఘాయిత్యం చేయడాన్ని సబితా దుయ్యబట్టారు. నిర్మల్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లాకు వెళ్తున్న బస్సులో మహిళ నోట్లో గుడ్డలు కుక్కి మరీ అత్యాచారం చేయడంపై ఆమె ఆగ్రహించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒలింపిక్స్లో కాంస్య సాధించిన తర్వాత తన తల్లితో జరిపిన సంభాషణను సరబ్జోత్ మీడియాతో పంచుకున్నాడు. మెడల్ తీసుకున్న తర్వాత అమ్మకు ఫోన్ చేస్తే బిజీగా ఉన్న, తర్వాత మాట్లాడు అంటూ కాల్ కట్ చేసిందని షూటర్ నవ్వుతూ తెలిపాడు. అమ్మ ఫైనల్ మ్యాచ్ చూడదని నాకు తెలుసు. నేను మ్యాచ్లో ఉంటే టీవీ ఆఫ్ చేస్తుంది. దాన్ని ఆమె బలంగా విశ్వసిస్తుంది. చూడకపోయినా పర్వాలేదులే అని నేనే అమ్మకు చెబుతూ ఉంటా అని అన్నాడు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.